హాయ్ అండి. నా పేరు వినోదిని. మీరు చూస్తున్నారు వెబ్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో, యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ వచ్చేసి నేను సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి చెప్దామనుకుంటున్నాను. సో, యాక్చువల్‌గా ఏంటి అంటే చాలామంది ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్ గానీ యూజ్ చేస్తారు. సో, అంతే కాకుండా లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. సో, ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు అలాగే యూట్యూబ్ అనేది కంపల్సరీగా ఎవ్వరైనా యూజ్ చేసేవాళ్ళే. మేబీ ఫేస్‌బుక్‌లో ఉండకపోయినా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది కంపల్సరీ. సో, బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే మనం దీంట్లో యాడ్స్ అనేది రన్ చేశామనుకోండి ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్‌లో అప్పుడు మనకేమవుతుంది అంటే మనకి ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వటం గానీ, మనం లైక్స్ గానీ, లీడ్స్ తెచ్చుకుంటాం గానీ, ఇలాంటివన్నీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, యాక్చువల్‌గా ఇవన్నీ చెయ్యాలి అనే దానికన్నా ముందు మనం ఫస్ట్ అయితే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఇది మనకి మెయిన్‌లీ 3 టైప్స్ ఉంటుంది అండి. సో, ఫస్టొచ్చేసి మనకి 80/20 రూల్. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఎవరైనా చూడండి ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా, యూట్యూబ్ వాడేవాళ్ళైనా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఆ ప్లాట్‌ఫార్మ్స్‌కి వస్తున్నారు. అంతేగాని ఎడ్యుకేషన్స్ కోసం, లేదు అంటే సర్వీసెస్ కోసం ఏమైనా వస్తున్నారా? లేదు. వాళ్ళకి ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి గాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే వస్తున్నారు. సో, మీరేం చేయాలి అంటే 80% టైం అనేది మీరు ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చేయాలి. ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చేసిన తర్వాత అప్పుడు ఆహ్, మిగతా 20% ఉంటది చూడండి. ఆ 20% అనేది మీరు మీ సేల్స్‌ని ఉపయోగించుకొని లీడ్స్ అనేది తెచ్చుకోవాలి. అంటే ఎప్పుడు గూడా మనం 80% మనకి సర్వీసెస్ తీసుకోండి, లేదా లీడ్స్ కొనుక్కోండి. ఇవన్నీ చెప్పామనుకోండి 80% ఆఫ్ ద టైము వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్‌కొచ్చారు. మీ ఛానెల్ అనేది చూస్తారా? మీ ఇన్‌స్టాగ్రామ్ రీల్ అనేది చూస్తారా? చూడరు గదా! సో, అందుకే 80% ఆఫ్ ద టైమ్ మనం ఎప్పుడు మోటివేషన్‌గా మాట్లాడుతూ, మన సర్వీసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అంతే గాకుండా మనకి ఏమైనా ఆహ్, ఆహ్, ఏమైనా మనకి లైఫ్‌లో జరిగిన కొన్ని కొన్ని అండ్రెస్ అండర్‌స్టేట్ సిట్యుయేషన్స్ కావచ్చు. సో, ఇలాంటివన్నీ గూడా మనం ఏం చేస్తాము మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశామనుకోండి, వాళ్ళేం చేస్తారు వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉండి, వాళ్ళకి కూడా మనకి అవ్వాలనిపిస్తది. సో, లేదు ఎప్పుడు మనకి సర్వీసెస్ తీసుకోండి, లేదు నా ప్రొడక్ట్స్‌ని బై చేయండి అంటే ఎవరు తీసుకోరు. సో, అందుకే 80% ఆఫ్ ద టైమ్ మీరేం చేస్తారు అంటే, మీరు ఆహ్, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది చేయాలి ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో. తర్వాతొచ్చేసి మనకి ఆహ్, 80/20 రూల్ తర్వాత ఏ బై బి టెస్ట్ ఉంటుంది. అంటే ఏ బై బి టెస్ట్ అంటే ఫస్ట్ అయితే మనం ఇమేజ్‌లో ఒక యాడ్ రన్ చేస్తాం. అంతే కాకుండా వీడియోలో ఒక యాడ్ రన్ చేస్తాం. లేదు కరోజల్‌లో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అనేది తీసుకొని మనం ఒక యాడ్ అనేది రన్ చేస్తాము. సో, ఆ యాడ్ అనేది రన్ చేసినప్పుడు ఏమవుతుంది? యాడ్ అయితే రన్ అవుతుంది. కానీ ఏంటి అంటే యాడ్ రన్ అయిపోతుంది. బట్ మనకి ఏ బై బి టెస్ట్ అంటే ఏంటి అంటే ఈ మూడిట్లో కూడా మనకి ఏ యాడ్ బాగా రన్ అయింది? అంటే ఇమేజ్ రన్ అయిందా? ఇమేజ్ యాడ్ రన్ అయిందా? లేదా వీడియో యాడ్ రన్ అయిందా? కరోజన్ రన్ అయిందా? ఇది చెక్ చేసుకోవాలి. ఇది చెక్ చేసుకొని మనం ఏ యాడ్ అయితే రన్ చేస్తున్నామో, ఆ ఏ యాడ్ రన్ చేసినప్పుడు మనకి ఎక్కువ లైక్స్, కామెంట్స్ ఇవొస్తున్నాయో అది చెక్ చేసుకొని, మనం అలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ అనేది చేయటానికి అలాంటి టైప్ ఆఫ్ ఫార్మాట్స్ అనేది చేయడానికి మనం అనాలిసిస్ చేసుకొని, ఇప్పుడు మనకి సపోజ్ వీడియో యాడ్ బాగా రన్ అయిందనుకోండి. వీడియోస్, రీల్స్ ఇవి బాగా రన్ అయ్యాయనుకోండి. మనం నెక్స్ట్ టైమ్ కూడా ఏం చేస్తాము రీల్స్, వీడియో టైప్ ఆఫ్ వీడియోస్ మాత్రమే చేస్తాం. సో, అది అనాలిసిస్ చేసుకునే రకం కూడా ఉంటుంది. సో, కొంచెం మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని ఏదెక్కడ చేయాలనేది చేస్తే పర్ఫెక్ట్‌గా అది యూజ్ అవుతుంది.
తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ. ఇదేంటి అంటే మనకి చాలామంది ఏంటి అంటే ఎవరు కూడా స్టార్టింగ్‌లో ఉన్నప్పుడే లైక్స్ గాని, కామెంట్స్ గాని, ఫాలోవర్స్ గాని ఎవరు రారు. అది ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా సంథింగ్ లింక్డ్ఇన్ అయినా సరే మనకి ఫాలోవర్స్ ఇలా ఎవ్వరు రారు. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే అలా రావాలి అంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా పోస్ట్ చేస్తే వాళ్ళ పోస్ట్‌కి లైక్ కొట్టడం, లేదా వాళ్ళకి కామెంట్స్ పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు గూడా మీరు పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఓహో! ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో నేను గూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఇదే ఇంటెన్షన్ అనేది ఉంటుంది. సో, వాళ్ళు కూడా మీరు అప్‌లోడ్ చేసినప్పుడు దానికి లైక్ గాని, కామెంట్స్ గాని చేసినప్పుడు మనది ప్రొఫైల్ కూడా ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సో, ఇలా అన్నీ చేసుకుంటూ నీట్‌గా ఉంటే గనక ఖచ్చితంగా మనం ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ఏంటి, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ ఏంటి, మనం డెఫినెట్‌గా చాలా బాగా చేయొచ్చు. ఓకేనా అండి? సో, ఇదే అండి ఈరోజు టాపిక్. సో, మీకు మరికొత్త టాపిక్‌తో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. థాంక్ యూ.